ఆంధ్రప్రదేశ్లో భూముల రిజిస్ట్రేషన్ విలువల్లో మార్పులు చేర్పులు అయితే జరిగాయి. శనివారం నుంచి కొత్తగా రిజిస్ట్రేషన్ విలువలు అమల్లోకి అయితే వచ్చాయి. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పలు జిల్లాల్లో భూముల విలువలు అయితే తగ్గించగా మరికొన్ని జిల్లాలు అయితే పెరిగాయి. ఇంకొన్ని చోట్ల యథాస్థితి కొనసాగింది. అయితే భూముల రిజిస్ట్రేషన్ విలువలు సగటున 20% అయితే పెరిగాయి. ప్రభుత్వం ఈ భూముల విలువల్ని నివాస స్థలాలు, వాణిజ్యంగా అభివృద్ధి చెందిన ప్రాంతాల ప్రాతిపదికన సవరించింది. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి registration.ap.gov.in అనే వెబ్సైట్లో వివరాలు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 16,997 గ్రామాల్లో 9,054 వార్డుల్లో భూముల వివరణ సవరణ, 68 గ్రామాలకు సంబంధించి ఎలాంటి మార్పులు చేర్పులు అయితే చేయలేదు. 158 గ్రామాలు, 145 వార్డుల్లో భూముల విలువ తగ్గించాము అని రిజిస్ట్రేషన్లు స్టాంపుల శాఖ తెలిపింది. తాజాగా సవరణ చేస్తూ రిజిస్ట్రేషన్లు స్టాంపుల శాఖ ప్రకటన కూడా జారీ అయితే చేసింది. ఉదాహరణకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కొత్తగా రిజిస్ట్రేషన్ విలువలను పరిశీలిస్తే గుంటూరు జిల్లాలో కొన్ని చోట్ల అధికంగా ఉన్న విలువలను తగ్గించామని చెప్తుంది ప్రభుత్వం. విజయవాడ విషయానికి వస్తే 3% నుంచి 9% వరకు విలువలు అయితే పెరిగాయి అంటున్నారు. విశాఖపట్నంలోని పలు ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ విలువలు పెరగగా అనకాపల్లిలో విలువల్ని యథాతథంగా ఉంచారు. మిగిలిన జిల్లాల్లోని ఇతర ప్రాంతాల్లో 24% నుంచి 32% వరకు విలువలను అయితే పెంచారు. ఇక కాకినాడలో కొన్ని ప్రాంతాల్లో ధరలు తగ్గించారు. ఏలూరు జిల్లాలో ఈ విలువలు 15% నుంచి 15% వరకు అయితే పెరిగాయి. ఇక డాక్టర్ అంబేద్కర్ కోనసీమ, ప్రకాశం జిల్లాల్లోనూ విలువలను అయితే పెంచేశారు. శనివారం నుంచి భూముల రిజిస్ట్రేషన్ విలువలు పెరుగుతాయని జనాల ముందే అలర్ట్ అయితే అయ్యారు. గత 2-3 రోజులుగా రాష్ట్రంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రద్దీ ఒక్కసారిగా పెరిగింది. 2 రోజుల్లో గురు శుక్రవారాలు కలిపి సుమారు 220 కోట్ల వరకు రిజిస్ట్రేషన్ ఛార్జీల రూపంలో వచ్చాయని చెప్తున్నారు. ఈ మేరకు 2 రోజులుగా సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సర్వర్లపై ఒత్తిడి పెరగడంతో రిజిస్ట్రేషన్లు కూడా కాస్త ఆలస్యమైతే అయ్యాయి. కొన్ని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో శుక్రవారం అర్ధరాత్రి వరకు రిజిస్ట్రేషన్లు కొనసాగాయి. ఇక ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ధరలు పెంచుతామని సంకేతాలు ఇవ్వడంతో నెల రోజుల నుంచి ఈ రిజిస్ట్రేషన్లు కొనసాగుతూనే ఉన్నాయి. కాకపోతే గురువారం, శుక్రవారం మాత్రం భారీగా రిజిస్ట్రేషన్లు అయితే జరిగాయి. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ విలువలు పెరిగితే రాజధాని అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో భూముల రిజిస్ట్రేషన్ విలువలు పెంచడం లేదని రెవెన్యూ మంత్రి అనగానే సత్యప్రసాద్ ప్రకటించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కొన్ని ప్రదేశాల్లో ఈ యొక్క భూముల విలువ పెంచడంపై, మరికొన్ని ప్రదేశాల్లో అసలు పెంచకపోవడంపై మీరేమనుకుంటున్నారో మన కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం కంపల్సరీగా మన క్యూలైఫ్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్, డైలీ ఫాలో అవ్వండి.